వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. టాలీవుడ్ టు బాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో ఇవాల్టి షో రెడీగా ఉంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మొన్న గంగూభాయ్, నిన్న సూర్యాభాయ్, లేటెస్ట్ గా మరో భాయ్ రెడీ అవుతున్నాడు. వాళ్ళిద్దరూ గన్నులతో చంపేస్తే ఈ భాయ్ మాత్రం కామెడీతో చంపేస్తానంటున్నాడు. ఇంతకీ ఎవరా కొత్త భాయ్? నాగార్జున టాలీవుడ్ మన్మధుడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేశాడు నాగ్. న్యూ టాలెంట్ ని ఓడిసి పట్టుకుంటూ వాళ్లకు హిట్లిస్తూ తాను కూడా మంచి విజయాలని రుచి చూశాడు ఈ నవ మన్మధుడు. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడీ సంతోషం ముందర తిన్నబోతాయి అన్ని కదరా. మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే, మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. గత 2 ఏళ్లలో వీరుపోట్ల, కిరణ్, రాధామోహన్ వంటి అప్కమింగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేశాడు నాగ్. రీసెంట్ గా చేసిన రాజన్న కూడా దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ కు కేవలం 2వ సినిమానే. స్టోరీ నచ్చితే చాలు, దర్శకుడు కొత్త పాత అని చూడకుండా వాళ్లకు ఛాన్స్ ఇచ్చేస్తాడు నాగార్జున. నాగ్ ప్రస్తుతం చేస్తున్న ఢమరుకం సినిమాకు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఈ డైరెక్టర్ ఇంతకు ముందు పెద్ద హీరోలతో పని చేయలేదు. అయినా నాగ్ ఢమరుకంతో అవకాశం ఇచ్చారు. దీంతో పాటు తనకు సంతోషం వంటి సూపర్ హిట్ మూవీని ఇచ్చిన దర్శకుడు దశరథ్కు కూడా మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నాడు ఈ హీరో. ఇక రీసెంట్ గా బాడీగార్డ్ తో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న గోపిచంద్ మలినేనితో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు నాగార్జున. ఈ సినిమా త్వరలోనే మొదలు కానుంది. గోపిచంద్ తర్వాత ఈ లిస్ట్ లోకి మరో అప్కమింగ్ డైరెక్టర్ వచ్చి చేరాడు ఇప్పుడు. ఆయనే వీరభద్రం చౌదరి. వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ, నదివి నీవు కడలి నేను, మరిచిపోబోకుమా, మమత నీదే సుమా. అల్లరి నరేష్ హీరోగా నటించిన అహనా పెళ్లంటతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే విజయాన్ని రుచి చూశాడు వీరభద్రం. రీసెంట్ గా ఈ దర్శకుడు పూలరంగడుతో మరో గ్రాండ్ హిట్ కొట్టేశాడు. సునీల్ హీరోగా వచ్చిన ఈ సినిమా లేటెస్ట్ గా విడుదలై విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాలో సునీల్ కామెడీ టైమింగ్, డాన్స్ లకు తోడు వీరభద్రం డైరెక్షన్ కూడా కరెక్ట్ గా సెట్ కావడంతో సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. చంద్రుడికి తెలియకుండా చంద్రమండలాన్ని, చంద్రబాబు తెలియకుండా హైటెక్ సిటీని అమ్మేగాడు. ఎవడాడు దొంగ? కాదు, రంగా. నువ్వు అందగడవే, నీ వల్ల అద్దానికి అందం వచ్చిందిరా.
మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటే మనకి సినిమా నాలెడ్జ్ ఉందిరా. కంగారు పడకండి, కత్తి కాస్ట్ మేసా. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ దర్శకుడు లేటెస్ట్ గా నాగ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అహనా పెళ్ళంట టైంలోనే నాగుకు సరిపోయే ఓ స్టోరీని రాసుకున్నాడట ఈ దర్శకుడు. ఆ తర్వాత నాగార్జునను కలిసి కథను వినిపించాడట. అప్పటి నుంచి స్టోరీని పెండింగ్ లో పెట్టిన నాగ్ రీసెంట్ గా పూలరంగడు గ్రాండ్ సక్సెస్ తో ఈ దర్శకుడికి ఓకే చెప్పేశాడట. పూలరంగడొచ్చాడు చూడే, ఇప్పుడే ఇక్కడే తుమ్మురే పెస్తడే, ఆటి పాడి అడుగులేసి వీడే ఆడేస్తా తిన్ను మారే, ఇక చూసుకో అనిపిస్తా మనసు మోరే. బల్లే 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 బ్రహ్మాండం వద్దల వాళ్ళే. నాగుతో చేయబోయే సినిమాకు భాయ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడు వీరభద్రం. ఈ సినిమాకు ఎంటర్టైన్మెంట్ తో చంపేస్తాడు అనే ట్యాగ్ లైన్ ని కూడా జోడించాడట ఈ దర్శకుడు. ఇప్పటికే నరేష్, సునీల్ వంటి కామెడీ స్టార్స్ తో కితకితలు పెట్టించిన వీరభద్రం నాగ్ లాంటి సీనియర్ హీరోతో కూడా సేమ్ సీన్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి వీళ్ళిద్దరి జోడీ పట్టాలెక్కితే ఈ కాంబో నుంచి మరో హలో బ్రదర్, మన్మధుడు లాంటి కామెడీ మూవీస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. నాకు అన్ని నువ్వే నడిపించే ఆశవే, నేను కోరుకున్న కొత్త లోకం నువ్వే నా కోసం వచ్చావే. ఎర్రని ఎండమావిలో నువ్వు నా బాణ జల్లువే, దారినే చూపుదేవే. రియల్ కపుల్ వర్సెస్ రియల్ కపుల్స్, బాలీవుడ్ కు ఉత్తమ నటి. వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.